మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్ననాటి నుంచి రాజకీయాలను చాలా దగ్గరగా చూశాను. తాను చేసిన తప్పేంటో అర్థం కావట్లేదన్నారు. లక్షల కోట్లు ప్రజా సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్నారు. మారాల్సింది తన పార్టీ మైండ్ సెట్ అని పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే నైజం చంద్రబాబుది కాదన్నారు. రాజకీయాల్లో విలువలు పాటించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూనే పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ధనుంజయ రెడ్డి లాంటి చెత్త అధికారిని పెట్టుకోవడం వల్ల ఎమ్మెల్యేలు చాలా ఇబ్బంది పడ్డారని తెలిపారు. ధనుంజయ రెడ్డి ఎమ్మెల్యేలను రేపు ఎల్లుండి అంటూ 5 సంవత్సరాల తరబడి తిప్పించుకున్నారని ఆరోపించారు. ధనుంజయ రెడ్డిని ముఖ్యమంత్రి గుడ్డి విశ్వాసంతో నమ్మారని విమర్శించారు. ప్రజలకు సేవ చేయడం కోసం ధనుంజయ రెడ్డి కాళ్ల చుట్టూ తిరిగేవాళ్ళమని చెప్పుకొచ్చారు. ప్రజలు మాకు అవసరం లేదు అని చెప్పి పక్కకి పెట్టారు అని అంటే ఖచ్చితంగా మారాల్సింది మా మైండ్ సెట్లు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అసలు ఏ రకంగా అసలు అమాయకత్వం అనుకోవాలా లేకపోతే పిచ్చని అనుకోవాలా, ఏ ఆలోచనతో నిజంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మనసుకి తీసుకోవాలో కూడా నిజంగా అర్థం కానటువంటి పెద్ద $1 మిలియన్ ప్రశ్న కింద కనిపిస్తూ ఉంది. ధనుంజయ రెడ్డి గారు లాంటి పనికి మాలిన చెత్త అధికారులు ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అర్జీ పట్టుకుని వెళ్తే ఆయన రూమ్ బయట ఆయనే ముఖ్యమంత్రిలాగా గంటల తరబడి కూర్చొని కూడా కాదు, నుంచుని లోపలికి వెళ్తే ఆయనకి తీరిక లేనట్టుగా, ఎమ్మెల్యేతో మాట్లాడడానికి కూడా తీరిక లేనట్టుగా 2 నిమిషాలు కూడా మాట్లాడకుండా, మేము తీసుకొచ్చినటువంటి పనులను సరిగ్గా అర్థం చేసుకోకుండా, కోరుకొండ భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి అని చెప్పి ఆవేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేశాం, పోరాటాలు చేశాం. ఆ సమస్యకి పరిష్కారం చూపించండి అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి, ధనుంజయ రెడ్డి దగ్గరికి 10 సార్లు తిరిగినప్పుడు అదే పనిగా రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భూములకి సంబంధించినటువంటి రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పని అడిగితే రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. విదేశీ విద్యా దీవెనకు సంబంధించినటువంటి కాపు విద్యార్థులు, పేద విద్యార్థులకు సంబంధించినటువంటి బకాయిల్ని క్లియర్ చేయండి అని అంటే రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గెలిచినా ఓడినా అతను నిజంగానే రియల్ హీరో. కేవలం అతను ఎవరినైతే నమ్ముకున్నాడో అతను చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీ, అతని చుట్టూ ఉన్నటువంటి పనికిమాలిన కొంతమంది అధికారులు కలిసి వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఆయనని తప్పుదో పట్టించి ఆయనని ఒక ట్రాన్స్లో ఉంచేటటువంటి ప్రయత్నం చేశారు తప్పితే వాస్తవానికి ఆయన మనసు కానీ ఆయన కమిట్మెంట్ కానీ నిజంగా భారతదేశంలో ఇతర ఏ ముఖ్యమంత్రిని కూడా మనం చూడము అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం.